హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు చేసినటువంటి అన్నలకు, అక్కలకు, అందరికీ, నా తోటి ఉద్యోగస్తులందరికీ, ఆశా వర్కర్లకు మరియు అక్క వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ రోజు జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మనకున్న సమస్యలు ఏమున్నాయంటే, అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, సంక్షేమ పథకాలు మనందరికీ వర్తించాలి, అలాగే అన్ని యాప్లు కలిసి ఒక యాప్గా చేయాలి. ఎందుకంటే అన్ని యాప్లు ఇస్తున్నారు, రాత్రి చెప్తారు, పొద్దున్న లోపల అన్ని కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రభుత్వము. గత ప్రభుత్వం అయితే మాకు ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇచ్చే జీతాలు అరకొరగా ఇస్తున్నారు, కానీ ఐఏఎస్, ఐపీఎస్ చదివిన యాప్లు మాకు ఇచ్చారు. అలాగే టైమింగ్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు వీడియో పెడుతున్నామండి, చేయండి మీరు 100% పూర్తి చేయాలని డైరెక్టర్ గారు, పీడీ గారు, సిడిపో గారు, సూపర్వైజర్లు అందరి ఒత్తిడి వలన మాకు షుగర్లు, బీపీలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి మాకున్న జీవితాలలో మా పిల్లలను మేము అండగా చూసుకోవాలి. కాబట్టి మాకున్న జీవితాలు షుగర్లకి, బీపీలకి అంకితం చేస్తున్నాము. అలాగే చాలా మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా చాలా మంది చనిపోయిన ప్రజెంట్. అలా కాకుండా అన్ని యాప్లు కలిసి ఒకే యాప్ పెట్టి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా సమకూర్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మా యొక్క సమస్యలను గత 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న, ఆశ అంటే తెలియదంట ప్రజలకి. మరి మేము ఏ విధంగా గుర్తించాలో అర్థం కాలేదు. ఆశా వర్కర్ అంటే తెలియదని మాకు డాక్టర్లు చాలా ఒత్తిడి చేస్తున్నారు. మేము ఆశా వర్కర్ అంటే యూనిఫామ్ తోనే 24/7 గా మేము వర్క్ చేస్తున్నాము. అయినా కూడా ఆశా వర్కర్ అంటే తెలియదంట ప్రజలకి. ఈ విధంగానే మమ్మల్ని గుర్తించండి. ఆశా వర్కర్లు అంటే తెల్లటి చీర కట్టుకొని బ్లూ కలర్ బార్డర్ వేసుకొని ఉంటాం. ఆశా వర్కర్లను గుర్తించడం లేదు మమ్మల్ని. సమాన పనికి సమాన వేతనము, మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మమ్మల్ని. మాకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. మాకు పని చేసే సిద్ధంగా ఉన్నాము. మాకు గవర్నమెంట్ సమాన వేతనం ఇచ్చే సిద్ధంగా ఉందా అని అడుగుతున్నాము. మేము సమానంగా వేతనం అందించాలి. మాకు పని మాత్రం మేము ఒత్తిడి చేస్తున్న అధికారులు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మేము సమాన పనికి సమాన వేతనమే అడుగుతున్నాం. పని మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాం. మాకు సమాన వేతనం వర్తించేలాగా మాకు గవర్నమెంట్ చూడాలి. అంతా కార్మిక సంఘాలకి, ఆటో వర్కర్స్ యూనియన్, మళ్ళీ చేసే అంగన్వాడీ, ఆయా వాళ్ళకంతా ధన్యవాదాలను తెలుపుకుంటూ, ఈ పొద్దు ఈ కరెంట్ ఆఫీస్ లో జరగబోయే ఈ కాంట్రాక్ట్ లేబర్ 20 ఏళ్ళ నుంచి చేసిన చాలని జీతాలతో అట్లే బతుకుతున్నాము. మొన్న పోల్ పైన నుంచి కార్మికుడు కింద పడితే ఇంతవరకు పరామర్శించే దిక్కు లేదు. ఎవరు ఈ ఉండే నాయకులు గాని, ఈ ఆఫీసర్లు గాని ఇంతవరకు వచ్చి వాడు చెయ్యి కూడా పోయింది, ఈ కాలు కూడా తీసేస్తారు. ఇంతట్లో బెంగళూరు హాస్పిటల్లో ఉన్న ఇంతవరకు పలకరించే నాదుడే లేదు. వానికి ఇన్సూరెన్స్ చేపించాలి కదా, చేపించినామంటున్నారు. ఏ విధమైన డబ్బులు రాలే, కనీసం జీతం కూడా రాలేదు. అలా జరుగుతా ఉంది. దీనిపైన ప్రతి ఒక్క సమ్మె భాగంగా మీరు చెప్తుంటే ఏంటో సార్, కాంట్రాక్ట్ బేసిక్ లో ఉండాలి, రెగ్యులర్ చేయాలి. ఒక గవర్నమెంట్ ఆఫీసులో 40 రోజులు పని చేస్తే రెగ్యులర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేస్తే, ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ఎందుకు అమలు చేయడం లేదు? ఇంతే కంప్లీట్. సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఈరోజు గుట్టకల్ పట్టణంలో జరగడం జరిగింది. అందుకు సమ్మెకు ప్రజా సంఘాలంతా మద్దతు ఇస్తున్నారు. అందులో భాగంగా ఐదో మహిళా సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలనేసి మన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మన అంగన్వాడీ వాళ్ళు దాదాపు 42 రోజుల పాటు గత ప్రభుత్వం పాటు అప్పుడు ధర్నా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పాటు అవుతున్నా కానీ వాళ్ళ సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. కనీస వేతనం ఇవ్వాలి, 26,000 అనేసి మన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ వేతనాలని ప్రభుత్వం పరిష్కరించాలనేసి అన్ని మన ప్రభుత్వ ఉద్యోగస్తులకి, అట్లా ఆశా వర్కర్లకి, కాంట్రాక్టర్లకి, వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కానీ వర్తించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందుకు ధన్యవాదాలు. ముందుగా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినారు భవన నిర్మాణ సంఘానికి. ఆ సంక్షేమ బోర్డు నుంచి 15 సంక్షేమ పథకాలు అమలు చేసినారు.
అది ప్రసూతి పథకం ఉండేది. వాళ్ళ కూతురికి పెళ్లి అయితే డబ్బులు ఇచ్చేవాళ్ళు, మరణించిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఏదైనా గాయాల పాలైనా కూడా మాకు సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళు. మా సంక్షేమ పథక నిధులన్నీ ఇప్పుడు ఉండే ప్రభుత్వం, గత ప్రభుత్వం అన్ని వాళ్ళ దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ అవసరాల కోసం. మా సంక్షేమ పథకాన్ని అన్ని నిర్వీర్యం చేసేసినారు. సంక్షేమ బోర్డులో ఐడెంటిటీ కార్డులు కానీ ఇవ్వడం లేదు కనీసం. అప్పుడైతే ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఆ ఐడెంటిటీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 15 రకాల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళు. ఇప్పుడైతే మొత్తం నిర్వీర్యం చేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని ఏర్పాటు చేసి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఆ పథకాలన్నీ కంటిన్యూ అయ్యేలా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలా చేయని పక్షంలో ముందు ఇదే ప్రదర్శనలతో, సమ్మెలతో, ఇంకా ధర్నాలు చేసి ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి, లేదంటే ఇట్లాగే ధర్నాలైనా చేసి మా సమస్య సాధించున్నామని తెలుపుకుంటున్నాను. కామ్రేడ్, ఈ రోజు మున్సిపాలిటీ కార్మికులుగా 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఈ గుంతకల్లు పట్టణం విస్తీర్ణం పెరిగిపోయింది. ఈ విస్తీర్ణానికి అనుగుణంగా సంఖ్యను పెంచాలి. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. అలాగే అదనపు కార్మికులకు 3 నెలల జీతాలు ఇవ్వలేదు. ఆ అదనపు కార్మికులకు 3 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. వాళ్ళకి ఈ ప్రభుత్వ ఉద్యోగ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. వాళ్ళని కూడా అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్తింపజేయాలి. 25 సంవత్సరాలుగా ఈ పట్టణానికి, ఈ ప్రభుత్వానికి మున్సిపాలిటీ సేవలు అందిస్తున్నాం. కానీ ఇంతవరకు పర్మనెంట్ అనే నోచుకోలేని ఈ దౌర్భాగ్య పరిస్థితి ఈ కార్మికులకు పడుతుంది. ఈ దుస్థితి నుంచి ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ ప్రభుత్వానికి ఆ హామీలు నెరవేర్చకుండానే ఈ కార్మికులందరూ గట్టిగా బుద్ధి చెప్పి పంపించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు మనకి అనేక వాగ్దానాలు ఇచ్చింది, కళ్ళబొల్లి మాటలు చెప్పింది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పింది, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. అలాగే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు ప్రభుత్వం గద్దెనెక్కేదాని కోసం ఎన్నో మాయమాటలు చెప్పారు. మేము కూడా అలాగే ఈ మాయమాటలు నమ్మి కార్మికులంతా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి ఈ రోజు గద్దెనెక్కించినాము. గద్దెనెక్కించిన తర్వాత కార్మికులను నడ్డి విరిచే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు ఈ వ్యవహారం తీరు ఇలాగే ఉంటే పోయిన ప్రభుత్వానికి ఏ దుస్థితి పట్టిందో రాబోయే రోజుల్లో కూడా కార్మికులు అదే రకంగా బుద్ధి చెప్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, మాకి అవుట్సోర్సింగ్ కార్మికులుగా 25 ఏళ్లుగా పనిచేస్తున్నాము. మాకు పర్మనెంట్ అనేది మాకు ఇక నుంచైనా మీ ప్రభుత్వం వచ్చాకైనా మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని మేము ఆశిస్తూ ఈ ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేశాం, మెమరాండాలు ఇచ్చాము, ఆఫీసు పికెటింగ్లు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తారోకలు చేశాము. కింద గ్రామ స్థాయి నుంచి స్టేట్ వైడ్ వరకు పాదయాత్ర చేసినాము. అదే రాష్ట్రంలో అనేక సార్లు ధర్నాలు నిర్వహించాము. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము. ఎందుకంటే మాకు చాలని జీతాలు, ఈ రోజు కరెంటు బిల్లులు 250 ఇచ్చేది 550 వస్తుంది. నిత్యావసర సరుకులు, మంచినూనె ప్యాకెట్లు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి, ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కానీ మా జీతాలు పెంచే విషయంలో ప్రభుత్వము ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేకుండా మండి వ్యవహరిస్తుందో ఈ ప్రభుత్వాన్ని దేశవ్యాప్త సమ్మెగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించేది దిశగా తొందరగా అడుగులు వేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో ఈ ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వానికి మరొకసారి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్, ఇంత ముందు గుంటకల్లోనే కొనసాగే ఎఫ్సీ ఇప్పుడు అనంతపురం పోయి మాకు చాలా ఇబ్బంది పెడుతుంది. అదిగాక మాకు ఇంకొకటి ఆటో మిత్ర ఇస్తా అన్నాడు, అది గాని త్వరలో ఇవ్వాలని మనం చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా వేదవేయంగా నా నమస్కారాలు. ఏమంటే ఈ రోజు ప్రభుత్వ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తే యువతకు ఉపాధి ఎలా వస్తుంది? ఈ రోజు ఉన్న లేబర్ కోడ్లను రద్దు చేసి 10 గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు డిమాండ్ చేయడం వల్ల దేశంలో అత్యధిక యువత ఏ విధంగా పని చేసుకోగలుగుతుంది? ఒక్కొక్కరికి 12 గంటలు 8 గంటలు పని కల్పించడానికి లేదు. కానీ భారతదేశంలో 12 గంటలు పని చేయడానికి పని కల్పించేంత మోడీ గారు చేస్తున్నారు చట్టాలు. ఈ చట్టాలు ఏ విధమైన పనికి వస్తాయా? చెత్త పుట్టలు వేయడానికి కూడా పనికి రావు. ఎందుకంటే 8 గంటలు పని
దొరకడం లేదు భారతదేశంలో. కానీ 12 గంటలు పని కల్పిస్తారంట. ఏంది ఈ లేబర్ చట్టాలు? ఈ చట్టాల గురించి కొంచెం కూడా అవగాహన లేని విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు యువతగా డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ కార్మిక ప్రజా సంఘాలు అన్నిటితో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ లేబర్ చట్టాలు తొలగించేంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అని చెప్పి పిలిపించిన దానికోసము మరి ఈ రోజు అందరూ కూడా మధ్య కార్మికులు కూడా బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము కూడా మున్సిపాలిటీలోన ఎన్ని బాట్లు చిన్న వ్యాపారస్తులుగా మమ్మల్ని కూడా గుర్తించాలి, మాకు కూడా లోన్లు ఇవ్వాలి, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ఎన్ని బాట్లు కూడా మేము మెమరాండాలు ఇచ్చాము. సుంగం రద్దు చేయమని కూడా సుంగం రద్దు చేయలేదు. ఎందుకంటే మన రాష్ట్ర నాయకులు వచ్చినప్పుడు కూడా చెప్పినారు సుంగం రద్దు చేయాలా. మరి ఆ రోజు ఎమ్మెల్యే చెప్పాడు మేము సుంగం రద్దు చేస్తాము, యాలం పాటు పెట్టమని చెప్పి. మరి అదే ఎమ్మెల్యే ఈ రోజు మేము 3 బాటలు మెమరాండం ఇచ్చినా కూడా సుంగం రద్దు చేయకున్నట్టున్నారు. మరి ఆ కమిషనర్ కి మరి ఎమ్మెల్యేకి మరి ఏమన్నా కమిషన్లు వర్తిస్తున్నాయి మళ్ళీ అర్థం కాలేదు. మా రాష్ట్ర నాయకులు వచ్చినప్పుడు కూడా తీసేయాలా అని చెప్తే సరే తీసేస్తామని మళ్ళీ మేము అడిగితే తగ్గించినాం లేవా ఏంటికి సుంకం ఉంది అంటున్నాడు. ఇదైతే మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి మరి కోరుతున్నాము. మా వాళ్ళందరూ కూడా లోన్లు ప్రతి బండికి ఇవ్వాలా, గుర్తింపు కార్డు ఉంటే లోన్లు తీసుకునేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.